అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, కోయంబత్తూరులో G2 అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ ముఖ్యమంత్రి గారికి గత 8వ నెల 2004న ఒక ఉత్తరం రాసింది. మేము మా G2లో దేవాలయ నిర్మాణానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని. ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ దేవాలయం కట్టబోతున్నది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. మళ్ళా రేపు జరగబోయేటువంటి పాలక మండలి సమావేశంలో కోయంబత్తూరులో టీటీడీ దేవాలయాన్ని కట్టడానికి సంబంధించినటువంటి అజెండా కూడా వస్తోంది. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈవో గారు చెప్పినటువంటి విషయాలను సంబంధిత అధికారులకు బోర్డు సెల్ 24వ అంశంగా కోయంబత్తూరులో టీటీడీ టెంపుల్ కట్టమని చెప్పడానికి అది అజెండాలో వస్తున్నది. ఇక ఈ రకంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు 900 ఎకరాలలో ఈ రియల్ ఎస్టేట్ ని నడిపించడానికి వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలన్నటువంటి భక్తిపరులం మేము అనేటువంటి ఎవరు భక్తిపరులు కాదండి? ఏ వ్యాపారస్తుడు భక్తిపరుడు కాదు, ఏ సామాన్యుడు భక్తిపరుడు కాదు, ఏ ఉద్యోగస్తుడు భక్తిపరుడు కాదు. ఈ G2 అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ తమాషా ఏందిరంటే, ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ 900 ఎకరాలకు సంబంధించి తమిళనాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దీని మీద చాలా రగడ చేసి దీని మీద విచారణ జరిపించాలంటే ఈడీ విచారణ కూడా జరుగుతోంది ఆ స్థలం మీద. ఆ స్థలంలో టీటీడీ దేవాలయం కట్టాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నది టీటీడీ. టీటీడీ కంటే ఇదిగో ఈ బిఆర్ నాయుడు గారు చేస్తున్నారు. బిఆర్ నాయుడు గారు బహుశా G2 రియల్ ఎస్టేట్ సంస్థ భాగస్వాములైనేమన్నా చేస్తున్నారా అన్నటువంటి అనుమానం అందరికీ వస్తున్నది. రేపు హైదరాబాద్లోనో, వైజాగ్లోనో, తిరుపతిలోనో స్థానికంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వెంచర్లు వేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము పరమ పవిత్రమైనటువంటి భాగవోత్తమ భక్తులం వెంకటేశ్వర స్వామికి, మా ప్రదేశాలలో కూడా మేము స్థలమిస్తాము, వెంకటేశ్వర స్వామి గుడులు కట్టండి అంటే కడతారా? కట్టమని అడుగుతారు కదా. దీనికి సాక్షాత్తు సీఎం కార్యాలయమే ఎలా అనుమతులు ఇవ్వమని చెబుతుంది. బిఆర్ నాయుడు గారి యొక్క ఆంతర్యం ఏంటి అన్నది బయటికి రావాలా? ఆయన ఒకవేళ మేము అజెండాలో లేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు నేను అసలు కాగితం బయటికి తీస్తా, ఉంది అనేటువంటి విషయం. ఇప్పుడు ఎందుకులేండి, ఇది పరిస్థితి. మూడవ అంశం, బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించినందుకు టీటీడీ పాలక మండలిని, అధికారులని ఏదో మొదటిసారిగానే అత్యద్భుతమైనటువంటి నిర్వహణ జరిగినట్టుగా బ్రహ్మోత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సందేశం ఇచ్చినారు. కానీ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ మన తిరుపతి ఆలయ చరిత్రలో బ్రహ్మోత్సవాల సమయాలలో తొక్కిసలాటలు జరిగినటువంటి సందర్భం ఏనాడు లేకపోగా అత్యంత నిష్ణాతులైనటువంటి ఉద్యోగస్తుల యొక్క కార్యాచరణ ఫలితంగా ప్రతి సంవత్సరము కూడా అవి విజయవంతం అవుతూనే ఉంటాయి. మేమెప్పుడూ కూడా మా పాలనలో బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించేసినాము అని దేవుడు జరుపుకునేటువంటి ఉత్సవాలవి, ఆయన చేసుకునేటువంటి ఉత్సవాలవి. వాటిల్ని కూడా మా పాలనలో అత్యద్భుతంగా నిర్వహించినారు అనేటువంటిది. నిజానికి గరుడ సేవ రోజున బిఆర్ నాయుడు గారి సైన్యం దాదాపు 500 మంది వాహన సేవ ముందర కిటకిటలాడుతూ ఉంటే, ముందు రోజున, రెండవ రోజున
ఉంటే ఈవో గారు చాలా తీక్షణమైనటువంటి కోపం ప్రదర్శించిన సంఘటన జరిగిందా లేదా? మరుసటి రోజు ఉదయం వాహన సేవలో బిఆర్ నాయుడు గారు మాయమైపోయిన మాట నిజమా కాదా? ఆ తరువాతనే కాస్త జాగ్రత్త వహించిన మాట వాస్తవమా కాదా? బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ రోజున అలిపిరి దగ్గర నుంచి చెక్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం తిరుచానూరు వరకు గరుడ వారధితో సహా వాహనాలను అసలు ప్రవేశమే లేకుండా చేసి భక్తులను నియంత్రించినారా లేదా? భక్తులను నియంత్రించి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపినాము అని చెప్పుకుంటే అది ఎలా క్రెడిట్ అవుతుంది? దానికి సమాధానం చెప్పాలి కదా. అలాగే ఉద్యానవనంలో జరిపినటువంటి ఫల పుష్ప ప్రదర్శనశాలలో సాల్వా శరభ విగ్రహ ప్రతిష్టాపన చేసినారా లేదా? ఇది చాలా ఆక్షేపించదగ్గ విషయం. సాల్వ శరభ ప్రతిరూపాల ఏర్పాట్లు జరిగినాయి. ఇది వెంకటేశ్వర ఆలయానికి సంబంధించినంత వరకు తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం. ఏ నృసింహస్వామి యొక్క విశ్వ విలయతాండవాన్ని చూసినటువంటి శివస్వామి ఆయన పొట్ట చీల్చి సంహరించేటువంటి అంశం ఈ సాల్వ శరభ ప్రతిరూప అంశం. దాన్ని మన దేవాలయ ఉద్యానవనంలో పెట్టొచ్చునండి బ్రహ్మోత్సవాల సమయంలో. దీని మీద అనేక మంది శ్రీ వైష్ణవులు ఈవో గారికి అభ్యంతరాలు తెలుపుతూ ఈమెయిల్స్ పంపిన మాట వాస్తవమా కాదా? ఇది కూడా బయటికి రావాలా. వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడి ఏంది ఈ రకంగా చేశారే అని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందినటువంటి సంఘటన కూడా ఉన్నది అన్నటువంటి విషయం గుర్తు చేస్తున్నా. 108 దివ్య దేశాలలో తిరుమల రెండవది. అలాంటి తిరుమలలో ఇలాంటి వైష్ణవ దివ్య దేశాలలో తిరుమల రెండవది, మొదటిది శ్రీరంగం అయితే. అలాంటి చోట ఈ రకమైనటువంటి చర్యలు సమర్థనీయమా? దీనికి కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం బిఆర్ నాయుడు గారికి ఉంది అని తెలియజేస్తున్నాం. టీటీడీ నిర్మించాలి. స్థలం వాళ్ళు ఇస్తున్నారట. ఎక్కడ అన్నది కదా, టీటీడీ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి చోట్ల నిర్మిస్తుంది దేవాలయాల్ని? మీ వ్యాపార అభివృద్ధికి కాదు టీటీడీ ఉండేది. బిఆర్ నాయుడు గారి సమయంలో వ్యాపార అభివృద్ధికి వ్యవహారాలు జరుగుతున్నాయి అనటానికి ఇది ఒక మచ్చు తునక. చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి మా మీద ఏ ఆరోపణలు చేసి వాళ్ల ప్రసార మాధ్యమాలలో నిరంతరము మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మా వాళ్లనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి కుక్కి వాళ్లు పొందుతున్నటువంటి వికటాట్టహాసానికి దేవుడిచ్చినటువంటి సమాధానం కూటమి నాయకులే. అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ, నకిలీ మద్యం ఫ్యాక్టరీనే నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు. ఈ ప్రభుత్వం అతన్ని ఆ ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది. ఈ పరిస్థితి తంబళ్లపల్లిలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. మేము ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు. వీళ్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామము
ఈ రాష్ట్రంలో ఉన్న 45,000 గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి. ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందేనని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం. అక్కడ అమ్మేటువంటిది 50% పైగా ఇదిగో ఈ జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అమ్మినటువంటి కల్తీ మద్యంతోమే అక్కడ దొరుకుతోంది. బ్రాండెడ్ ముద్రలు వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రం లాగా నిండిపోయి ఉన్నది. బ్రాందీ షాపుల నిండా గోదావరికి వరదలు వచ్చినట్టుగా బ్రాందీ బాటళ్లలో కల్తీ మద్యం కూర్చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. పట్టుకున్నదే మేము, పట్టుకోనది ఇంకా ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నది. వాళ్ళనందరినీ పట్టుకున్న తర్వాత ఆ మాట అంటే చాలా బాగుంటుంది. పట్టుకోకుండా ఉండలేనంత పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఎంత అదమాలనో అంత అదిమేటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో అది దొరికింది. అది కూడా మా వాళ్ళు వైఎస్సీపీకి సంబంధించినటువంటి నాయకులు దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేస్తే దొరికినటువంటి విషయం అన్న సంగతిని గుర్తు చేస్తున్నా. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెబుతూ వాళ్ళనందరినీ వెలికి తీసి వాళ్ళనందరి మీద కేసులు పెట్టమని చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాం.